ఇక్కడ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్లో నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని కొలుచుకునేటప్పుడు ఈ ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది, 3.5 ఇంచులు. ఇప్పుడు ఈ 3.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా 1/2 ఇంచి ఖర్చు కావాలి. అలాగే ఇక్కడ మనకి రెండో డాట్ వస్తుంది కదా, ఈ డాట్ కోసం 1/2 ఇంచి ఖర్చు కావాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని జాయింట్ చేయాలి అంటే 1/2 ఇంచి ఖర్చు కావాలి. అంటే ఈ మూడింటికి కలిపి మనం ఖర్చుల కోసం 1.25 ఇంచులు లేదా 1.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంతే వస్తుంది.